వాషియో వాషి కుంచాంకు క్యాచ్‌బిచ్‌కో ఓజీ ఆగమనం చాయ్ ఇంకా పోకే నామ్ ఇస్కా ఓమ్ని. అరే బబ్లు, నీకింతకు దిమాకున్నాదారా? ఏం భాషరా అది? ఏం మాట్లాడుతున్నావురా? ఒక్క ముక్క అర్థమైతలేదురా నాకు. అరే దిస్ ఈజ్ జాపనీస్ రా. వాషియో వాషి కుంచాంకు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారో ఆఫ్టర్ 25th ఓజీ రిలీజ్ అయిన తర్వాత జాపనీస్ గట్లే మాట్లాడతారా. అరే కాదురా బబ్లు, అసలు సినిమాకి టికెట్లు దొరుకుతున్నాయారా ఇంతకు? ఇంకెక్కడ టికెట్ రా నాని, ప్రీమియర్ షోలకు టికెట్లు యూరియా బస్సులు అమ్ముడు పోయినట్టు అమ్ముడు అవుతున్నాయి. ఒక్క టికెట్ లేదు అమ్మతోడు. అసలే తెలంగాణలో ఫస్ట్ టికెట్ 5 లక్షలు, ఆంధ్రాలో ₹1,00,000 పెట్టి కొంటురు. ఇక మన తాను ఎక్కడరా గనిగైన పైసలు. మరి ఎట్లా చేస్తాను రా బబ్లు? నాకైతే గా ట్రైలర్ గా తమనన్న బీజిఎం వింటుంటే ఉత్సాహతలేదురా. సినిమాకి ఎప్పుడు పోదాం అనిపిస్తుంది. ఏం చేద్దాం చెప్పు, ఎట్లా చేద్దాం? అరే నాని, నువ్వు టెన్షన్ తీసుకోకురా. ఇంకా సినిమాకి 4 రోజులు టైం ఉందిరా. గా తిరుమల థియేటర్ మేనేజర్ మా నాయన దోస్తు. టికెట్ ఎట్లనో గట్ల సెట్ చేస్తా కానీ కాదురా నాని, నాకు అసలే నేను లో బీపీ గాని. నాకు ఈ ట్రైలర్ చూసినాక ఐపీ నెత్తికెక్కిందిరా. ఫుల్ గుద్దినా కిక్ ఎక్కదురా, అంతగానే ఎక్కిందిరా నాకైతే. అవునరా బబ్లు, ట్రైలర్ ర్యాంప్ ఉంది, పాటలు పిచ్చెక్కుతున్నాయి. అసలే పవన్ అన్న ఫైట్ సీన్స్ కథానతో చేసే ఫైట్లు అయితే అరాచకంగా ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ ముందు అయితే గీ అయిపోంత సెట్ గాని ఇంకో అయిపిచ్చే స్పీచ్ ఉందిరా. అది వింటే మాత్రం నీ నెత్తికెక్కిన అయిపు కాస్త నరాలను ఆగింజం చేస్తే చూడు మరి. అర్థమైందిరా తీ నాని, అది ఎవరి స్పీచ్ అర్థమైంది. పిలుస్తా చూడు. బండ్లనా ఈశ్వర, పవనేశ్వర, నా బెడ్ బ్లాయిర్ అవుతుంది, రక్తం తన్నుకొస్తుంది. ఇప్పుడు నా బీపీ చెక్ చేస్తే 160 170 ఉంటది. ఇప్పుడు చెప్పనరా నన్ను ఎవరు పిలిచింది? అన్న నేనన్నా బండ్లన్నా, టీఎఫ్ఐ ముద్దు బిడ్డ, జీవితాన్ని టీఎఫ్ఐకి రాసిచ్చిన బబ్లు గానన్నా, నేనే పిలిచినన్నా. అరే చెప్పురా బబ్లు, ఎందుకు పిలిచినావు? అసలే నాకు టైం లేదు. ఓజీ రిలీజ్కి ఇంకో 4 రోజులు టైం ఉంది. అంతకన్నా ముందు ఓజీ రిలీజ్ ఈవెంట్ కు ఐప్తో సచ్చే స్పీచ్ రెడీ చేసుకోవాలరా. తొందర చెప్పరా ఎందుకు పిలిచినావు? గదే అన్నా గదే, గా స్పీచ్ ఏదో లీక్ చేయరాదే, ముందే ఇంటా. లేదంటే నువ్వు అందరి ముందు ఆ తమనన్న ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో స్పీచ్ ఇస్తే ఇక నేను ఐప్స్ తట్టుకోలేనే. అసలే నేను లో బీపీ గాని. ఇక నాకైతే ఇంక నేను సావే పక్కా చూడు. సరేరా ఇస్తా తీ గాని ఈసారి మాత్రం స్పీచ్ జాపనీస్ లో ఉంటదరా. ఒక్కొక్క డైలాగ్ కూంచాంకోనే బ్లడ్ బాయ్ లెక్కిస్తా ఫ్యాన్స్ అందరికి చూసుకోండి. ఏంది బండ్లన్నో, ఒక్క స్పీచ్ తోనే బ్లడ్ బాయ్ లెక్కిస్తావా? ఇక మరి నేను కొట్టిన ఫైట్ సాంగ్ బీజిఎం, యాంగ్రీ చీతా, వషియో వషి, ఓమ్ని బీజిఎం, ఇక ఇవన్నీ ఫ్యాన్స్ మాత్రం థియేటర్లో చూస్తుంటే కోమనే అవుతారు ఇక అంతా. ఇక శవాలు లేస్తాయి. ఇక సినిమా చూసినాక అందరు ఒకటే అంటారు, ఇక నందమూరి తమన్ కాదు కొడిదెల తమన్ అని. అంతేకాదు, ఇక ఈసారికి టీఎఫ్ఐ మ్యూజిక్ పవర్ ఏందో ఇక అన్ని మ్యూజిక్ ఇండస్ట్రీ వాళ్ళు చూస్తారు. ఇక మీసం మీసం తిప్పుతా నేనైతే పక్కా చూసుకోమల్లా. తమ్ముడు తమన్, ఈ నీ మ్యూజిక్ సెటప్ నీది, నా స్పీచ్ సెటప్ నాది. ఇక నువ్వు ఇంతగానో సినిమాకి ఇంత అయిపించినాక నేను ఊకుంటానా? ఇక 23 రాత్రి నుంచి థియేటర్ దగ్గర వండుకుంటా, మీరు 25కి వచ్చేసేయండి. సినిమాకి వెళ్లే ముందు ఫ్యాన్స్ కు పబ్లిక్ కు ఒక విజ్ఞప్తి. ముందుగా ఆర్ట్స్ పేషెంట్స్ సినిమాకు ఫస్ట్ డే చూడకండి. నాది బాధ్యత కాదు. ఒకరొకరికి పూనకాలు వస్తాయి. ఓజీ సినిమాతో తెలుగులో ఏ రికార్డులు మిగిలవు. రికార్డుల సునామీ సృష్టిస్తాం. జపాన్లో సునామీ ఎట్లొస్తాయో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ తెప్పిస్తా. నేను మీ సుజీత్. అన్నా సుజిత్ అన్న, ట్రైలర్ చూసినా ఒక్కో షాట్ మైండ్ మింగిందన్నా. పవన్ అన్న కటాన తిప్పుతుంటే థియేటర్లో సీట్లు తిరుగుతాయి పక్క. లెక్క ఎక్కువైనా సరే గాని ఈసారి పేపర్ కట్టాలు తక్కువ కాకుండా చూసుకుంటానా. చూసుకో ఎట్లుంది, ఒక్కొక్క షాట్ మైండ్ మింగుతుంది అంతే. మై డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఉంది అనే ఫోన్ కాల్ సీన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఊత కోత చూస్తారు ఏందో సినిమా అంటే. ఒక్కొక్క సీను అంతకు మించి అన్నట్టుంటది. ఇక చూసుకొని మళ్ళా 25 థియేటర్లు రక్తపాతాలే. యాంగ్రీ చీతా రాజకీయాల కొయ్యాడు, తెల్లబట్టలేశాడు, సినిమాలేం తీస్తలే అని చెప్పి అన్నోళ్ళందరికి చెప్తున్నా. మై డియర్ ఓమ్ని, వాషియో వాషి, కటానా ఫైట్స్, గన్ ఫైట్స్, ఇంకొన్ని షార్ట్స్, ఇవన్నీ చూస్తుంటే 10 ఏళ్ల క్రితం ఉన్న పవన్ కళ్యాణ్ చూస్తారు. ఇక అంత ఐఫిష్ సినిమా చూసిన ఆ ఫ్యాన్స్ కోసం
ఇక ఏ రికార్డులు మిగిలవు. ఫ్యాన్స్ రికార్డులు మిషన్ తమ్ముళ్ళు మనల్నే వాడు ఆపేది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు పెట్టి ఒక్కొక్క కామెంట్ నాకు మరిన్ని వీడియోస్ చేస్తా. ఇక మన ఛానల్ని సపోర్ట్ చేయండి. తెలుగులో ఈ కంటెంట్తో దూసుకెళ్దాం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.